స్థానంలో మీరు పార్టీని పెట్టడం ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ఇది పెట్టిన పార్టీగా. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన శత్రువులు అవి కూడా. సో వాళ్ళని మీరు ఎదుర్కొనే సత్తా మీలో ఉందని అనుకోవచ్చు. ఒక కార్టూన్ చూశాను, రెండు పులులు కొట్లాడుకుంటున్నాయి. జింకలకు తెలియదు ఈ రెండిట్లో ఏది గెలిచినా కూడా వీళ్ళనే తింటుందని. ఓహో, కాబట్టి జనసేనలోకి వెళ్ళారు కదా, అప్పుడు జనసేనలోకి వెళ్ళా. నా ఆకాంక్షలు ఏవైతే ఉండినాయో ఆ విధంగా వెళ్ళట్లేదు అని చెప్పి. సినిమాల్లో ఉన్న ప్రాధాన్యత రాజకీయ పార్టీ మీద లేకుండా పోయింది, అది నాకు కొంచెం బాధించింది అని అన్నారు. నేను అనేది ఫుల్ టైం పాలిటిక్స్. ఆ తర్వాత ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరో ఒకరు గెలవాలన్నది ఆ పార్టీ యొక్క లక్ష్యం. తెలుగుదేశం పార్టీ విధి విధానాలను మీరు వ్యతిరేకిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద మీకు వ్యతిరేకత? ఇద్దరి విధి విధానాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి వెళ్ళట్లేదు. కానీ ఒకప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని చెప్పి మీరు ఒక పాలన గురించి మాట్లాడలేదు. మాట్లాడిన విషయాల్లో క్లారిటీ చెప్పగలను. సంక్షేమాలు, ఉచితాలు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు కదా. దేశంలో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మీరు వ్యతిరేకించినట్టే అవుతుంది కదా అక్కడ. సో ఈ 4.5 ఏళ్లుగా మీరు మాట్లాడింది ఇంకో 3 నెలలు ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఏమీ లేదు రాజకీయ రంగంలోకి వచ్చి 2019లోనే ఏర్పాటు చేయొచ్చు కదా. ఎప్పుడైతే మీరు జనసేనతో విభేదించారు, జనసేన నచ్చలేదని అనుకున్నారు కదా. ఏదో మార్పు తీసుకొచ్చారు, జనం ఇంత మ్యాండేట్ ఇచ్చారు. మా సిద్ధాంతం ఇది అని చెప్పడం అనేది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు. ఆ మాట గట్టిగా చెప్పండి. ఇది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు. పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్లు ఉండగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ రకంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలని అంటారు? జేడీ లక్ష్మీనారాయణ గారు అన్న ఆయన పార్టీని స్థాపించి ఒక విలువల కోసం నడుపుతానని చెప్పి ముందుకు వెళ్ళటం, ఆయనలో ఆ సత్తా ఉందని ఏ రకంగా భావించారు? నేను ఎప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు. సో వీళ్ళందరూ సాధించలేని ప్రత్యేక హోదాని నేను సాధిస్తాను అని చెప్పి జేడీ గారు ఈ రోజున నేను సాధించలేము అన్నది కదా. మార్పు అనేది మొన్న కూడా తీసుకొస్తామని చెప్పి మార్పు రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో. ఎంత మార్పు తీసుకొచ్చారో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అంటే అసలు ఎక్కడ మార్పు అనేది జరగలేదా? ఆంధ్రప్రదేశ్ 8,85,000 కోట్లు అప్పులు, లక్షల కోట్ల అప్పులో ఉంది. మరి అట్లాంటప్పుడు ఏముందని జస్టిఫికేషన్ కాదు కదా. సో ప్రత్యేక హోదా అనేది వాళ్ళ మీరు చెప్పినా చెప్పకపోయినా అందరి మదిలో ఉంది. కానీ పార్టీలు ఏం చేశాయంటే లేని ఐక్యతను మీరు ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ప్రజల ద్వారా